ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయానికి తెరలేపినట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో తన పైన నమోదైనటువంటి కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా కొట్టేయించుకుంటున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసుతో పాటు లిక్కర్ కేసుకు కూడా పూర్తిగా కొట్టేశారు. ఫిర్యాదు ఎవరైతే చేశారో వాళ్ళే ఫిర్యాదు వెనక్కి తీసుకునేలాగా ఇక్కడ వాళ్ళందరినీ రాజకీయంగా ఉపయోగించారు అని ఒక వినికిడి వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? రవిచంద్ర గారు కేసు కొట్టేయించుకుంటే మంచిది, కొట్టేయించుకోవడం జరగదు. ఎందుకంటే కోర్టులు కొట్టేయడం అంటే కోర్టు కొట్టేవాలి, తగిన ఆధారాలు లేవని లేదా నిబంధన ప్రకారం కేసు పెట్టట్లేదని కొట్టేయవచ్చు. అట్ట కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచిది. ఇప్పుడు కొట్టేయట్లా ఉపసంహరించుకుంటున్నారు. ఉపసంహరణకి కొట్టేయడానికి చాలా తేడా ఉంది. కొట్టేయడం అంటే వాద ప్రతివాదాలు విన్న తర్వాత ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్ ని విచారణ సంస్థ లేదా పోలీసులు తగిన ఆధారాలు నిరూపించుకున్నప్పుడు కోర్టు కేసును కొట్టేస్తుంది. తగిన ఆధారాలు లేవు కాబట్టి కోర్టు కొట్టేస్తుంది. అలాగని చంద్రబాబు నాయుడు గారి కేసులో జరిగితే చంద్రబాబు గారికి ది బెస్ట్, ఖచ్చితంగా ఆయన ఇమేజ్ పెరుగుతుంది, ఇవన్నీ రాజకీయ విమర్శలుగా తేల్తాయి. అలా కాకుండా ఉపసంహరించుకుంటే అక్కడ పంచాయతీ వస్తుంది. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి రాజకీయపరమైన అంశం, రెండోది ఏమి జరిగే అవకాశం ఉందని. రాజకీయ అంశంగా చూసినప్పుడు ఎట్లుంటుంది, నిజానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం సారథ్యులైనటువంటి సిట్ కావచ్చు, కేబినెట్ సబ్ కమిటీ కావచ్చు విచారించి మద్యం వ్యవహారాలు కేసుకు సంబంధించి కావచ్చు, శాండ్ ఇసుక పాలసీకి సంబంధించి కావచ్చు, మీరు అన్నట్టు ఫైబర్ నెట్ కావచ్చు, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ కి సంబంధించి కావచ్చు, స్కిల్డ్ కేసు కావచ్చు, పుంగునూరులో పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు కేసు అయినాయి. వీటిలో పుంగునూరు అనేది యాక్టివిటీలో భాగంగా జరిగింది, అది ఒక రకంగా చూడొచ్చు. కానీ మిగిలినన్ని ఫైనాన్స్ అఫెన్స్, ఇవన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్నట్టు వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు రెండు ప్రభుత్వమే కేసును ఉపసంహరించుకునేది కూడా ఒక సాంప్రదాయం ఉంది, అదే నేరం కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తారు. ఆ సందర్భంగా రాస్తారోకాలు, ధర్నాలు, పికెటింగ్లు, నిరసనలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు అమరావతి రైతులు ఆ రోజున ప్రభుత్వాన్ని 3 రాజధానుల సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడారు, అది ఒక యాక్టివిటీ. అట్లాంటి కేసులు ఉపసంహరించుకుంటే పెద్ద పట్టించుకోరు, అది పెద్ద విషయం కూడా కాదు. దాన్ని కూడా ప్రాసెస్ ప్రకారం క్యాబినెట్ ఆమోదించడం ఫర్దర్గా జరుగుతూ ఉంటుంది. అట్లాంటి స్వభావం ఇది కాదు, ఇది ఇండివిజువల్ కేసు. రెండు ఫైనాన్స్ అఫెన్స్ ఆరోపణలు, ఆర్థిక నేరాలకు సంబంధించి దీంట్లో ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అనేది సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కుదరదు. ఎందుకని ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు కేసు పాత్రలో పెట్టిన కేసులను ఉత్తరా చేసుకునేస్తే దాంట్లో ఉందా సబ్జెక్ట్ లేదా నేను దాని జోలికి వెళ్ళట్లేదు. చంద్రబాబు గారు నిజంగా దాంట్లో మాల్ ప్రాక్టీస్ లో ఉన్నారా, వాళ్ళు అలిగేషన్ చేసినట్టు తగిన ఆధారాలు ఉన్నాయా, నేను వాటి జోలికి వెళ్ళను. బట్ అలిగేషన్స్ జరిగినాయి, విచారణలో భాగంగా కొట్టేస్తే, మీరు అన్నారు కదా కొట్టేస్తే అది బెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి. ఉపసంహరించుకుంటే ఏమవుతుంది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఉపసంహరణ. ఎవరు ఉపసంహరించుకుంటున్నారు? అధికారులు. అదే అధికారులు గతంలో పేర్లు వేరైనా కేసు పెట్టారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టిన అధికారుల కేసు ముఖ్యమంత్రి అయిన ఉపసంహరించుకున్నారంటే వాళ్ళు నిజంగా ఆధారాలు లేకుండా ఉపసంహరించుకున్నా కూడా ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఉపసంహరించుకున్నారు అంటారు. అనేదానికి ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది, నమ్మే జనం కూడా నమ్ముతారు. మరి అప్పుడు పెట్టిన అధికారులు ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకున్నారు అనే చర్చ వస్తుంది. నిజంగా ఆధారాలు లేవని ప్రభుత్వం భావిస్తే కేసు ఫాస్ట్గా నడిచింది అనుకోండి, కొట్టేస్తున్నది కేసు. అధికారులు ఆధారాలు లేకుండా కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, కోర్టే కొట్టేస్తుంది, అది ఇంకా బెస్ట్. కాబట్టి అధికారులు ఉపసంహరించుకుంటే పరోక్షం, ఇప్పుడు కేబినెట్ ఆమోదించింది అనుకోండి ఇబ్బందులు వస్తాయి. ఈ ప్రజా పోరాటాలు, అమరావతి రైతుల మీద జరిగే పోరాటాలు, ఇట్లాంటి వాటిని ఉపసంహరించుకున్నంత ఈజీగా దీన్ని ఉపసంహరించుకుంటే ఆ ఫైనాన్స్ అఫెన్స్ కుదరదు. అందువల్ల 2 మెథడ్లో ఉపసంహరించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ప్రభుత్వానికి రాజకీయంగా అంత మంచిది కాదు. ఈజీగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది, ప్రజలు కూడా నమ్ముతారు, దాంట్లో సబ్జెక్ట్లోకి వెళ్ళరు. రవిచంద్ర గారు బేసిక్గా కేసులు పెట్టినప్పుడు 10 పేజీలు, 20 పేజీలు, 100 పేజీలు ఉంటుంది. ఏది ఆ ఎఫ్ఐఆర్లు 100 పేజీల్లో ఉంటాయి. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టు, నాలాంటి అనలిస్టు ఆసక్తి ఉంది కాబట్టి చదువుకుంటాం, కానీ మనం కూడా ఎంత చదువుకుంటాం అనేది పరిమితులు ఉన్నాయి. అలాంటి సాధారణ ప్రజలు దాన్ని చదువుతారా? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు పెట్టారు, అధికారులు కూడా ఉపసంహరించుకున్నారు. ఇంతకు మించి ఏమైనా ప్రజలు ఆలోచిస్తారా? ప్రతిపక్షం దాని అఫెన్స్లోకి వెళ్తుంది. ఇది రాజకీయంగా వాళ్ళకి వచ్చే ఇబ్బంది. రెండో ఇబ్బంది రాబోయేది ఏంటి, సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? ఈరోజు ఏసీబీ కోర్టు ఒప్పుకునింది, కాన్స్టిట్యూషన్స్ కోర్టు వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాలకి ఇది భిన్నమైంది. సో అది ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, మొదటి అంశం. రెండో అంశం, ఇప్పుడు కేసుని కోర్టు కొట్టేస్తే తిరిగి ప్రభుత్వం పునర్విచారణ చేయడానికి కొన్ని పరిమితులు వస్తాయి. చేయొచ్చేమో, పరిమితులు వస్తాయి. కానీ మా అంటే పై కోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి అట్లా వెళ్ళొచ్చు. కానీ
ప్రభుత్వమే ఉపసంహరించుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది అధికారులు ఉపసంహరించుకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పునర్విచారణ స్టార్ట్ చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వం, రెండోది అధికారులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమో ముఖ్యమంత్రి హోదాలో దీన్ని ఉపసంహరించుకోమనేమో రాసివ్వరు, ఎక్కడ కమిట్ కారు అధికారులు. అధికారి తనకు తానుగా ఆధారాలు లేవని ఇచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వాళ్ళ మీద విచారిస్తే ఎట్లా ఆధారాలు లేవంటారు, మళ్ళీ మొదటికి వస్తే అధికారులు బోన్లో చెప్పుకుంటారు. ఇక్కడ అందరికీ కాంప్లికేటెడ్ ఇది. కాబట్టి ప్రభుత్వం విచారణలో భాగంగా ఆధారాలు లేవని మీరే నమ్ముతున్నారు కాబట్టి ఈజీ కొట్టేస్తుంది కోర్టు. కానీ సమ్ టైం 1 year 6 నెలలు పట్టనివ్వండి. 6 నెలలు సంవత్సరం పట్టుకొని కేసుగా ఫాస్ట్ గా నడిపి ఈ అధికారులు ఏదైతే లేదంటారో అదే కోర్టులో నిరూపిస్తే కోర్టు రైట్ ట్రయల్ గా ఆధారాలు లేవు కాబట్టి కొట్టేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికైనా ఎవరికైనా మంచిది. ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఈ మార్గాన్ని ఎంచుకుంటే నిజంగా కేసు లేకపోయినా అధికారాన్ని ఉపయోగించుకొని కొట్టేశారనే అపవాదుని ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. పోనీ ఇది శాశ్వతం అవుతుందా? రేపు కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ పునర్విచారణ చేయాలనుకుంటే మళ్ళీ చేస్తారు. మళ్ళీ రేపు ఇప్పుడు ఏసీబీ కోర్టు కొట్టేసింది, రేపు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టు కుదరదండి అంటే మళ్ళీ ఇబ్బందేగా. కాబట్టి ఇన్ని కాంప్లికేషన్ ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది.